హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. పిల్లలు స్కూల్ ఇంకా వచ్చేసిన తర్వాత మా బాబు అయితే పాయసం కావాలన్నాడు. ఇంకా అందుకనేసి అయితే ఇక్కడంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాయసం అనేది ఈరోజు స్పెషల్గా మా అమ్మ ఎలా తయారు చేస్తుందో పాయసము ఈరోజు మీకు చూపించబోతున్నానండి. మా అమ్మ ఎప్పుడు కానీ పండుగల టైంలో ఏ విధంగా నైవేద్యాలకి పాయసం చేస్తుందో ఈరోజు అదే చేస్తున్నానండి. మేము కూడా ఎక్కువగా ఇలాంటిదే చేసుకుంటాము పండుగల టైంలో. ఇప్పుడు చాలా రకరకాలుగా పాయసాలు వచ్చేసాయి కదా, సగ్గుబియ్యం పాయసము, సేమియా పాయసము ఇలా. కానీ బియ్యం పాయసము ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రలో ఎసరైతే పెట్టుకొని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యము, అలాగే 1 కప్పు పెసరపప్పు, ఈ రెండింటిని కూడా కడిగేసి అయితే వేసుకోవాలండి. ఈ రెండు కూడా ఉడకాలన్నమాట. ఇంకా ఈ రెండు ఉడికే లోపల నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను మిక్సీలో వేసుకున్నానండి. మా అమ్మ అయితే చేతిలో తురిమిని ఉంటుంది కదా కొబ్బరి, దాంతో అయితే జువేదనమాట. కొబ్బరి చిప్పుల్లో అలా జువితే అది పొడువుగా వస్తుంది, అలా వేసేదనమాట. అలా వేస్తే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ సూపర్గా ఉంటుంది. చూస్తేనే పాయసం తినాలా అనే విధంగా అయితే ఉండేదన్నమాట ఆ కొబ్బరి తురుము. కానీ మనకి అలాంటిది లేదు కాబట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను పొడిగా. ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా అది వేసుకొని బాగా ఉడికినివ్వాలి. ఈ లోపల ఇంకా స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించుకున్నాను. అలాగే అదే నీళ్ళకి 1 కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే మనకి సగ్గుబియ్యము, పెసరపప్పు ఉడికిపోయింది. ఇందులోకి అయితే బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బెల్లాన్ని కలుపుకొని బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడైతే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పొంగు వచ్చేస్తే మనకు మస్తు అంతా కూడా పోతుంది. కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని కాసేపు అయితే ఇక్కడ పాయసం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా నేనైతే కూడా 1 కప్పు బియ్యాన్ని కూడా దోరగా వేయించుకొని దాన్ని మనకి రవ్వ ఏ సైజులో వస్తుందో ఆ సైజులో మిక్సీకి అయితే పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఈ బియ్యం పాయసం కూడా చాలా రకరకాలుగా చేస్తారు. మా అమ్మ ఇలాగే చేసేది, చాలా బాగుంటుంది. కొందరు బియ్యంని అలాగనే వేసి చేస్తారు, కానీ ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇంకా ఇక్కడ నేను బియ్యం రవ్వను కూడా అందులోకి పోసుకుంటున్నానండి. మనము ఎసురు పట్టి మనం ఇక్కడ బియ్యం తీసుకోవాలన్నమాట, లేకపోతే ఆరిపోయిన తర్వాత గట్టిగా అయితే వచ్చేస్తుంది. బియ్యం రవ్వ ఎక్కువగా పోసుకుంటే, కొద్దిగా పోసుకుంటే మనకి పలుచగా ఉంటుంది. ఆరిన తర్వాత మనకు సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న కప్లో బియ్యం వేయించుకొని తీసుకొని ఇక్కడైతే కూడా ఇక్కడ గ్రైండ్ చేసి పోసుకుంటున్నాను. కొద్దిగానే తీసుకున్నానండి. ఇంకా దాని ఉంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉంటలు కడితే బాగుండదు బియ్యము రవ్వ. అందుకనేసి అయితే బాగా కలుపుకుంటూనే ఉన్నాను. బాగా కలపాలన్నమాట. బియ్యం ఉడికేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. అట్లా ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. బియ్యం రవ్వ ఉంటలు రాకుండా కమ్మగాను ఉంటుంది. ఇంకా చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడైతే ఇక్కడ చాలా పల్చగా ఉందన్నమాట. ఇంకా సగ్గు బియ్యము, పెసరపప్పు, బియ్యము ఈ 3 కూడా ఉడకడానికి కాస్త టైం పడుతుంది. చూడండి, కాస్త పలుచగా ఉంది. మనకి చివరిలో కొందరికి ఇది చాలా చిక్కగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే పలుచగానే ఉంది. ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ లోపల నేనైతే దీనికి మెయిన్ వచ్చేసి అయితే శొంఠి సోప్ అండి. ఇంకా నేను మధ్యలో యాలకులు కూడా వేసుకొని కాస్త చక్కెర వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. శొంఠి సోపు వేస్తుంటే గమ అని అసలు పాయసం చేస్తున్నట్లే అందరూ కనిపెట్టేస్తారనమాట. ఇంట్లోకి వస్తే అంత సువాసన అయితే ఉంటుంది పాయసము. ఇంకా ఈ పక్క అయితే సేమియా వేయించి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని కూడా వేసుకునేస్తున్నాను. ఇది చివర్లో వేసుకోవాలన్నమాట సేమియా. ఇంకా మనము ఇంకా రెడీ అయిపోయింది పాయసం అన్నట్లు ఉంటుంది కదా, అప్పుడు సేమియా వేసుకొని కాసేపు ఉడికించి ఇందులోకి డ్రై ఫ్రూట్స్, అలాగే రెడీ చేసి పెట్టుకున్న ఇలాచి, శొంఠి సోప్ పౌడర్ కూడా వేసేసుకొని కాసేపు అయితే
మూత పెట్టేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఒక 10 నిమిషాల పాటు అట్లా పెట్టి తీసి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి మనకి పాయసం ఎలా రెడీ అయింది. చిక్కగా అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా టైం పట్టదు. ఇంకా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇంకా పాయసం చేస్తాను. ఇంకా నెక్స్ట్ మసాలా వాటి కూడా కాంబినేషన్లో చేస్తున్నాను. మా ఆయనకి చేయమన్నాడు. పాయసం అంటే మా ఆయనకి ఇష్టం అనమాట. దాని కాంబినేషన్గా వడ చేసుకుంటే బాగుంటుందని వడ చేయమన్నాడు. ఇంక ఇక్కడైతే కూడా శనగపప్పు అన్నీ కూడా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని అందులోకి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా కడిగేసి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కే లోపల ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన కూడా నాకు వంటలో సహాయపడడానికి అయితే వస్తున్నాడు. ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు స్టవ్ దగ్గర ఇద్దరుంటే చాలా బాగా చేసుకోవచ్చండి. ఇంకా మా ఆయన కూడా నాకు హెల్ప్ చేయడానికి, నేను హెల్ప్ చేస్తాను చేయి అన్నాడు. ఇంకా అందుకనేసి అయితే చేస్తున్నాను. మా ఆయన హెల్ప్ చేస్తేనే చేయండి, చేయకపోయినా కూడా చేస్తాను. కానీ ఈవినింగ్ టైంలో అట్లా ఇద్దరు కలిసి వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మసాలా వడకన్నీ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. సాల్టు, అలాగే తగినంత కారము, జీలకర్ర కొద్దిగా అన్నీ కూడా వేసుకుంటుంది. ఇంకా కలుపుకునేసుకుంటున్నాను. ఈ లోపల డీప్ ఫ్రై ఆయిల్ అయితే కూడా వేడైపోయింది. ఇంకా నేను వీటన్నిటిని కూడా కలుపుకునేసి చిన్న చిన్న ఉండలుగా అయితే పెట్టేసుకుంటే మనకి వడలు అయితే ఫాస్ట్గా వేసేసుకోవచ్చు అనేసి అయితే చిన్న చిన్న వడలు ఉంటలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే నేను ఒత్తి వడలు వేస్తుంటే మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నాడు. చాలా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ మేమిద్దరు సరదాగా అయితే వంటలు చేస్తుంటామండి. ఇలా ఖాళీ టైంలో మటుకు ఎప్పుడూ కదలేండి. ఖాళీ టైంలో మా ఆయనకి ఖాళీ దొరికినప్పుడు ఈ విధంగా సరదాగా వంటలు చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వడలు కూడా వేసేసాను. చూడండి మసాలా వడ ఎంత బాగా వచ్చిందో. ఇంకా నైట్ డిన్నర్లకు అన్నీ కూడా పెట్టేసుకుని భోంచేస్తున్నాం అందరం కూడాను. మా అక్క కూడా వచ్చింది. ఇంకా అందరూ కూడా భోంచేస్తున్నామండి.